ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానము ఇర్మియా గ్రంథం 39వ అధ్యాయము 18వ వచనంలో వ్రాయబడినట్టుగా, నీవు నన్ను నమ్ముకుంటివి కనుక నేను నిన్ను తప్పించేదను. దేవునికి స్తోత్రం. నిజంగా దేవాది దేవుడిని నువ్వు నమ్ముకుంటున్నావు, ఆయన మీద కన్నీళ్లతో ఆధారపడుతున్నావు నా కుమార్తె. దేవుడు తప్పకుండా నిన్ను తప్పిస్తున్నాడు. ఆయన ప్రేమ కలిగిన దేవుడు, ఆయన జాలి కలిగిన దేవుడు, విడిచిపెట్టే దేవుడు కాదు. కన్న తల్లి తండ్రి అయినా ఒక దినాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతారు. వారి సమయం వచ్చినప్పుడు విడిచిపెట్టి వెళ్ళిపోతారు, లేదా ఏదైనా కష్టంలో వచ్చినప్పుడు విడిచిపెట్టి వెళ్ళిపోతారు. కానీ నీ దేవుడు అటువంటి దేవుడు కాదు. తల్లి తండ్రి కంటే ఎక్కువగా ప్రేమించే దేవుడు నీతో అంటున్నాడు, నువ్వు నన్ను నమ్మావు నా కుమార్తె, నా కుమారుడా, నేను నిన్ను తప్పిస్తాను. ఇంత వేదన, ఇంత శోధన, ఇంతలా కూరుకుపోయాను ప్రభా, ఇంతగా కృంగిపోయాను ప్రభా, అయ్యా ఇంతగా నేను మునిగిపోయాను ఈ శోధనలో, ఈ బాధలో ప్రభా. నేను ఎలా తప్పించుకుని నాకు ఒక మార్గం లేదు అని అనుకుంటున్నావా? ఇక చావే నాకు శరణ్యం అనుకుంటున్నావా? వద్దు. దేవాది దేవుడు నీతో స్పష్టంగా స్వయంగా మాట్లాడుతున్నాడు. నీవు నన్ను నమ్ముకొంటివి గనుక నేను నిన్ను తప్పిస్తాను. తప్పకుండా తప్పించి తీరుతాడు. నీకు అన్యాయం చెయ్యడైనా నిన్ను ఆయన బయటకు తీసుకొస్తాడు. బయటకు తీసుకొచ్చి సమాధానంగా, సంతోషంగా, ఆశీర్వాదకరంగా నవ్వుతూ ఒకరోజు నిన్ను ఉంచుతాడు. ఈ శ్రమలన్నిటినీ నువ్వు మర్చిపోయి, ఇటువంటి ప్రసవ వేదన లాంటి వేదనను మర్చిపోయి, తల్లి ఏ రీతిగా బిడ్డను చూసి సంతోషిస్తుందో ఆ రీతిగా నేను చూసి సంతోషించే రోజు నీకు రాబోతుంది. అందుకని నువ్వు భయపడొద్దు, తొందరపడొద్దు, నువ్వు అవమానం పాలు చేసుకోవద్దు, నీ జీవితాన్ని నాశనం చేసుకోవద్దు. దేవుడు అంటున్నాడు, నేను నిన్ను తప్పకుండా తప్పిస్తాను. నువ్వు నన్ను నమ్ముకున్నావు, నేను నీకు అద్భుతం చేస్తాను అంటున్నాడు. అటు కృప, ధన్యత దేవుడు మనకి ఇచ్చినందుకు వందనాలు. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడైన దేవా, ప్రేమ కలిగిన తండ్రి, యేసయ్య నీకు వందనాలు చెల్లించుకుంటూ ఈ సమయాన్ని బట్టి నీ కృతజ్ఞతలు తండ్రి. ఈరోజు నువ్వు మాట్లాడుతున్నావు తండ్రి. ప్రభా, నువ్వు మాట్లాడినందుకు వందనాలు. నువ్వు నన్ను నమ్ముకున్నావు, నేను నిన్ను తప్పిస్తానంటున్నావు. అయ్యా, గురుపోతుకమ్మ వల్ల నేను నిన్ను హెచ్చిస్తానని వాగ్దానం చేస్తున్నావు తండ్రి. అయ్యా, మాకున్న వేదన, శోధన, కన్నీటిని, దుఃఖాన్ని, అయా తండ్రి వస్తున్న భయంకరమైనటువంటి ఆ యొక్క భారాన్ని తండ్రి నువ్వు తప్పించి, క్షమించి తీసివేస్తానంటున్నావు తండ్రి. ఈరోజు ఎంతమంది దుఃఖంతో ఉండి అయా ఈ ప్రార్థన వింటున్నారో ప్రభా, వారందరినీ విడిపిస్తున్నందుకు వందనాలు. తప్పక నువ్వు కార్యం చేసి మీ నామానికి మహిమ తెచ్చుకుంటున్నందుకే వందనాలు చెల్లిస్తున్న ఈరోజు బర్త్డే, మ్యారేజ్ డే జరుపుకుంటున్న బిడ్డలను కూడా జ్ఞాపకం చేసుకోండి. అలాగే అనారోగ్యంగా ఉంటున్న వారిని, అయా తండ్రి అప్పుల సమస్యలు, ఆర్థిక ఇబ్బందులతో ఉంటున్నారు, కుటుంబ సమస్యలతో ఉంటున్న వారిని, అయా తండ్రి కోర్టు సమస్యలతో ఉంటున్న వారిని ప్రభా జ్ఞాపకం చేసుకొని తప్పించండి. అయా మమ్మల్ని అందరినీ నీ హస్తాల కింద దాచిపెట్టుకుని మహిమయు ఘనతయు ప్రభావం మా అందరి ద్వారా మీరే పొందుకోమని ఇచ్చిన ప్రార్థనని చేతులకు అప్పగించుకుంటూ యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.